నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాజీవ్ యువ వికాసం సంబంధించి నిన్న మంగళవారం రోజు సాయంత్రం సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ఏదైతే జూన్ 2వ తారీఖు రోజు ఈ యువ వికాసం సంబంధించి మంజూరీ పత్రాలు అందజేస్తామని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో భాగంగానే నిన్న సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఈ మంజూరీ పత్రాలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి మంజూరీ పత్రాలు అందజేస్తారు. తర్వాత 10 నుంచి 15 మధ్య వాళ్లకు కొంత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే 4 యూనిట్లు ఉన్నాయో దాంట్లో యూనిట్ 1లో భాగంగా కేవలం 1,00,000 లోపు ఉన్న వారికి మాత్రమే కేటగిరీ 1లో ఫస్ట్ మొదటి విడతలో వాళ్లకు ఈ రుణాలు మంజూరు చేయనున్నట్లయితే సమాచారం నిన్న చెప్పడం జరిగింది. అయితే కేటగిరీ 1లో అంటే 50,000 లోపు ఎవరైతే రుణాలు దానికి అప్లికేషన్ పెట్టుకున్నారో కేవలం 39,000 మంది మాత్రమే, తెలంగాణ వ్యాప్తంగా కేవలం 39,000 మంది మాత్రమే 50,000 యూనిట్ లోపు ఉన్నటువంటి అమౌంట్ కు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే దాదాపు ఏం పని చేయాలన్నా, ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా 2 లక్షల పైన అమౌంట్ అయితే అవసరం పడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అందుకోసమని చాలా తక్కువ మంది దీనికి అప్లికేషన్ పెట్టుకున్నారు. తర్వాత 1,00,000 లోపు అంటే 1,00,000 వరకు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారంటే దాదాపు ఒక 93,000 మంది మాత్రమే అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే ఈ 2 నుంచి 4 లక్షల వరకు ఏదైతే యూనిట్లు ఉన్నాయో దీనికి సంబంధించి దాదాపు అంటే 76% మంది వరకు ఈ 2 నుంచి 4 లక్షల వరకు అమౌంట్ ఏదైతుందో దానికి సంబంధించి అప్లికేషన్లు పెట్టుకున్నారు. సో ఎందుకంటే యువత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ 50 లక్షలకు మనకు ఎలాంటి మేలు జరిగే అవకాశం లేదు కాబట్టి వచ్చిన మంచిదే లేకపోయినా మంచిదే అనే ఉద్దేశంతో ఖచ్చితంగా 2 లక్షల పైనే అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యం ఉంది. అయితే గతంలో ప్రభుత్వం ఏదైతే అంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ. దీన్ని దశల వారీగా 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు అంటూ సంవత్సరం టైం తీసుకొని కొద్దిగా రుణమాఫీ చేస్తూ వచ్చింది. కాకపోతే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని చెప్పేసి చాలా వరకు అయితే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మొన్న గతంలో ఒక నెల వరకు కూడా పూర్తి స్థాయిలో జూన్ 2 వరకే ఈ రుణం మన ఈ లోన్ కు సంబంధించి పత్రాలు అందజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు మళ్ళీ దాన్ని మాట మార్చే విధంగా కేవలం మొదటి కేటగిరీ ఏదైతే ఉందో 50,000, 1,00,000 లోపు ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు ఇస్తాం. తర్వాత ఈ జూన్ 2 నుంచి వెళ్ళి అక్టోబర్ 2 వరకు ఈ నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. దశల వారీగా ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇది ఖచ్చితంగా యువత ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే దీన్ని నిజంగానే ఆ దశల వారీగా ఇస్తారా, లేకుంటే గతంలో లాగానే దీన్ని పెండింగ్ పెడుతూ వస్తారా అని ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది 2 లక్షల పైన అప్లై చేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఎందుకంటే చాలా మంది 2 లక్షల పైన అప్లై చేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా కేవలం 50,000, 1,00,000 లోపు ఉన్న వారికి ఇస్తామని చెప్పేసరికి యువత చాలా వరకు నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ 2 యూనిట్లు ఏదైతే ఉన్నాయో అంటే 50,000, 1,00,000 వరకే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో దీంట్లో 2,80,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళికలో రచించినట్టు తెలిసింది. అయితే ఈ విషయం ముందు చెప్పలేదు, ప్రభుత్వ అధికారులు ఎవరు కానీ ముందు యువతకు చెప్పలేదు. వాళ్ళ అంచనా ఏంటంటే 2,80,000 మందికి 50,000, 1,00,000 లోపు రుణాలు అందజేస్తామని వాళ్ళు అంచనా పెట్టుకున్నారు. కాకపోతే ప్రస్తుతం 1,30,000 మంది 1,30,000 మంది మాత్రమే ఆలోపు ఉన్నటువంటి యూనిట్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం చేరతలేదు. కాబట్టి ఈ ఏదైతే యూనిట్లు మార్చే విధంగా తగిన ప్రణాళికలు చేయాలని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఎవరైతే తక్కువ పెట్టుకున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ పెట్టుకున్నారో వారికి ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు. కాబట్టి దాన్ని మార్చుకునే విధంగా ప్రణాళికలు నడుస్తున్నాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు అయితే నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే ఇది ఏదైతే అప్డేట్ వచ్చిందో దీనికి చాలా వరకు అయితే యువత నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మొత్తం ఒకటేసారి ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తూ 2 నుంచి వెళ్ళి అక్టోబర్ 2 వరకు ఇస్తామని చెప్తారు. మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు దాన్ని వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రణాళికలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీంట్లో భాగంగానే ఇలా చేస్తున్నారా, లేదంటే నిజంగా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ అందించే విధంగా పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తారనే ఒక
వార్తనైతే ప్రస్తుతం జరుగుతుంది. సో ఇక ఈ నెల 30 వరకు పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత దానికి సంబంధించి జూన్ 2 నుంచి 9 లోపు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిసింది.